హాయ్ అండి, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఈరోజు మనం పాలకూర చికెన్ ఎలా చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. పాలక్ చికెన్కి మనం ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. నీట్గా వాష్ చేసుకొని సాల్ట్ వేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర, ఆనియన్స్, పచ్చిమిర్చి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ వేసి వేయించుకుందామండి. ఆనియన్స్ కొంచెం మగ్గాలి ఆయిల్లో. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో పసుపు యాడ్ చేసుకుందాం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు వీటిని మగ్గనిద్దాం. ఇవి వేగాయండి. దీంట్లో చికెన్ యాడ్ చేసుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉండే రెసిపీ అండి. ఇది చపాతీ, రైస్ కాంబినేషన్లో సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలు లీఫీ వెజిటేబుల్స్ తినట్లేదు అనుకుంటే ఇలా ట్రై చేయండి. హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి. ఒకసారి చేస్తే మళ్ళీ చేసుకుంటారు. చికెన్ని మగ్గనిద్దాం. చికెన్ మగ్గిన తర్వాత కారం ఇంకా ఉప్పు యాడ్ చేసుకోండి. ఇలా చేసినట్టయితే అన్ని వెజిటేబుల్స్ పిల్లలకి అలవాటు అవుతాయండి. దీంట్లో ఒక టొమాటో యాడ్ చేసుకుంటున్నా. ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేయండి, అంటే స్కిప్ చేసుకోండి. టొమాటో మగ్గేదాకా ఉడికించండి. ఉడికిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని చికెన్ని బాగా కుక్ చేసుకోండి. ఎప్పుడు ఒకేలాగా బోర్ కొట్టినప్పుడు కూడా ఇలా ట్రై చేయండి. చికెన్ అంటే ఊరికే తినే వాళ్ళకి రెగ్యులర్గా తింటూ అదే సేమ్ కర్రీ తిని బోర్ కొట్టినప్పుడు ఇలా వెజిటేబుల్స్తో మీరు ట్రై చేసి చూడండి. పాలకూర వేసి మగ్గించుకున్నా అండి నేను ఒక 5 minutes. ఆ తర్వాత కలుపుకొని ఇదంతా వాటర్ అంతా తిరిగిపోయేదాకా మళ్ళీ కొద్దిసేపు కుక్ చేసుకుందాం. లిడ్ కవర్ చేద్దాం. చూడండి, ఇది ఆల్మోస్ట్ అయిపోయింది, కుక్ అయింది. కర్రీ కూడా దగ్గరకు వచ్చింది. నేను సిమ్లో పెట్టి ఒక 10 minutes వదిలేసానండి దీన్ని. దీంట్లో ఇప్పుడు కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుందాం. అంతే అండి. 2 minutes లిడ్ కవర్ చేసి స్టవ్ ఆఫ్ చేసి లిడ్ కవర్ చేసి దీన్ని సర్వ్ చేసుకోండి. యమ్మీ అండ్ టేస్టీ పాలక్ చికెన్ రెడీ అయిందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మామ్స్ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.